వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫైబర్ నెట్‌కి ఇద్దరు చైర్మన్‌లు. మొట్టమొదటి చైర్మన్‌గా చేసింది మధుసూదన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ జగన్‌తో పాటు ఆనాడు కాంగ్రెస్ నుంచి బయటకొచ్చినటువంటి వాడు 2009 నుంచి. అలాంటి ఆయనకి ఫైబర్ నెట్ పోస్ట్ ఇచ్చారు. ఆ తర్వాతన ఒక టర్మ్ పూర్తయిపోయాక ఆయనది పదవీ కాలం పూర్తయ్యాక మళ్ళీ ఎక్స్‌టెండ్ చేయలేదు. గౌతమ్ రెడ్డికి ఇచ్చారు. ఆ మధుసూదన్ రెడ్డి పేరుతోనే అసలు ఆయనకే తెలీదు. ఆ రోజున కేసు పెట్టింది చంద్రబాబు గారి మీద కేసు మధుసూదన్ రెడ్డి పేరుతో పెట్టారు. కరెక్ట్‌గా ఆ టైంకి ఈ కేసు నడిచే టైంకేమో గౌతమ్ రెడ్డి అధ్యక్షుడు చైర్మన్‌గా ఉన్నారు. ఈ ఫైబర్ నెట్ కేసు ఏదైతే చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి కేసు ఉందో, ఆ కేసును మొన్న ఈ మధ్యన అదే మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ అదే వైసీపీ హార్డ్ కోర్ అయిన మధుసూదన్ రెడ్డి చేతనే విత్‌డ్రా చేయించేటటువంటి పని చేసుకొచ్చింది సిఐడి, సిట్. ఇప్పుడు ఆ కేసు ఏసీబీ క్లోజ్ కూడా చేస్తున్నటువంటి వేళ గౌతమ్ రెడ్డి పిటిషన్ వేస్తే వాదనలు పెద్ద ఎత్తున జరిగినాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న 14-19 మధ్య కాలంలో జరిగిన ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి విజయవాడలోని ఏసీబీ కోర్టుకు చెప్పారు. ఈ కుంభకోణం మీద నమోదు చేసిన కేసును మూసివేయాలని కోర్టు సిఐడి దాఖలు చేసిన పిటిషన్ మీద సిఐడి పిటిషన్ వ్యతిరేకిస్తూ ఫైబర్ నెట్ లిమిటెడ్ పూర్వ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్ పైన కోర్టులో వాదనలు మంగళవారం పూర్తయినాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి భాస్కర్ నెల 11 నిర్ణయం వెలువరిస్తానని ప్రకటించారు. అంతకుముందు పొన్నవోలు వాదనలు వినిపించారు. చంద్రబాబు హయాంలో ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ అప్పగింత వ్యవహారంలో 320 కోట్ల మేర అక్రమాలు జరిగినాయి. దీని మీద గత ప్రభుత్వంలో అప్పటి ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గౌతమ్ రెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. టెండర్ ప్రక్రియలో అక్రమాల మీద సిఐడి ప్రాథమిక విచారణ జరిపి ఆధారాలు సేకరించింది. వాటి ఆధారం కేసు నమోదు చేసింది. ఈ విషయంలో సిఐడి హడావిడిగా వ్యవహరించలేదు. ప్రాథమిక ఆధారాలతో చంద్రబాబు నిందితుడిగా చేర్చింది. అన్ని సాక్ష్యాధారాలు సేకరించి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. సిఐడి 90 మంది సాక్షులను విచారించింది. మొత్తం ఆధారాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయించింది. అక్రమాలు జరిగినట్టు అందులో కూడా నిర్ధారణ అయింది. ఈ రికార్డులన్నీ కోర్టు ముందున్నాయని చెప్పారు. ప్రభుత్వం మారడం చంద్రబాబు సీఎం అవడంతో ఆధారాలను సాక్ష్యాలను సిఐడి మూలన పడేసింది. చంద్రబాబు మీద సాక్ష్యాలు లేవని అందువల్ల కేసును మూసేయాలని కోర్టు క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది. ఇందుకు చట్ట నిబంధనలు అంగీకరించమని చెప్పారు. సిఐడి సేకరించిన ప్రతి ఆధారం కోర్టు రికార్డులు ఉందని అట్టేటప్పుడు సిఐడి క్లోజర్ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదన్నారు. ఈ కేసులో కోర్టుకు చట్ట ప్రకారం 3 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని సుధాకర్ రెడ్డి వివరించారు. కోర్టు ముందున్న సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని కేసును విచారించడం, లేదా సాక్ష్యాధారాలు సరిపోవనుకుంటే తదుపరి దర్యాప్తుకు ఆదేశించడం, లేదా గౌతమ్ రెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్ ప్రైవేట్ ఫిర్యాదుగా తీసుకోవడం అని చెప్పారు. ఇందుకు విరుద్ధంగా వ్యవస్థ కోర్టుల మీద ప్రజలకు ఉన్న విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ న్యాయాధికారుల గురించి మాట్లాడిన మాటలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల మనసులో న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిలితే వాళ్ళు కోర్టులకు రారని, ఇది అంతిమంగా అరాచకానికి దారితీస్తుందని, దీనివల్ల ప్రజలు వీధుల్లోనే తమ వివాదాలను పరిష్కరించుకునే పరిస్థితి వస్తుందని చెప్పారని గుర్తు చేశారు. అధికార బలంతో తప్పును గడిగేసుకుంటున్నారంటే ఈ సందర్భంగా కోర్టులో వాదించారు.